ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మా గొప్ప దేవ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ప్రభా మరోసారి నాయన మీ ప్రజలందరినీ కలుసుకొని మీ సత్యవాక్యమును బోధించేటువంటి నాయన ప్రకటించే భాగ్యం మీరు నాకు ఇచ్చారని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎందరైతే వింటున్నారో వారిని అందరినీ మీరు దీవించమని, మీ ఆత్మాభిషేకం మా మీద ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన, చాలా ప్రేమ కలిగిన వాడు. దేవుడు తన ప్రజలను ప్రేమించి ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ ఆజ్ఞలన్నీ కూడా మన మేలు కొరకే అని వాక్యం సెలవిస్తూ ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఈరోజు ఒక ఆజ్ఞ మనం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. 1, 2, 3 వచనాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడునైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించుతిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. దాదాపుగా 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకొని వారు పెట్టిన మొర ఆలకించి వారిని ఆ బానిసత్వపు బ్రతుకు నుంచి విడిపించి వెలుపలికి తీసుకుని వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉందాం. 20వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది. ఐగుప్తు దేశము అనేటువంటి మాట ఇక్కడ వాడబడింది. వారు ఏ దేశంలో ఉన్నారంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు బానిసలుగా. అయితే ఐగుప్తు దేశానికి మరి ఒక పేరు ఏముందంటే ఇక్కడ దాసుల గృహం. దాసుల గృహమైన ఐగుప్తు దేశం అంటే ఆ దేశంలో ఇశ్రాయేలు ప్రజలు దాసులుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అటువంటి దేశంలో ప్రజలు మగ్గిపోతూ ఉన్నారు. ఆ దాసత్వం నుంచి, బానిసత్వపు కాడి నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని ఇశ్రాయేలు ప్రజలు మూలుగుచూ ప్రార్థన చేశారు. ఇందులో మేము ఉండలేము, మేము బానిసలుగా ఉన్నామని, ఈ వెట్టి చాకరీ మేము చేయలేమని ఇశ్రాయేలు ప్రజలు దేవాది దేవునికి మొరపెట్టుకున్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారంటే దాసులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. ఏమిటి వారు చేసిన ప్రార్థన? చూడండి, నిర్గమకాండంలోనే మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను విన్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో 23-24 వచనాలు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23-24 ఉందంటే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. వెట్టి పనులు చేశారు, చాకరీ చేశారు. దేవుడు వారి మూలుగును విని తాను చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. దాసుల గృహం
మనము దేవుని ఆజ్ఞలు మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని అంటున్నాడు. దాసుల గృహం, ఐగుప్తు దేశంలో ఉన్న పేరేంటి అంటే దాసుల గృహము. తర్వాత ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో 20వ వచనంలో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా 20వ వచనంలో ఐగుప్తు దేశము గురించి మాట్లాడుతూ, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఇనుప కొలిమి వంటి ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించును. ఐగుప్తు దేశమునకు ఉన్న మరొక పేరు ఇనుప కొలిమి. ఇనుప కొలిమి వంటి ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించును. ఇక్కడ మనం చూస్తున్న నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దాసుల గృహము అని ఉంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో మరి ఒక పేరు ఏముందంటే ఐగుప్తు కొలిమి, ఇనుప కొలిమి. ఐగుప్తు దేశము ఇనుప కొలిమితో పోల్చబడింది. ఆ ఇనుప కొలిమి వంటి ఐగుప్తులో నుండి మిమ్మను రప్పించెను. ఎందుకు రప్పించాడంట? స్వకీయ జనముగా ఉండుటకై. స్వకీయ జనముగా ఉండుటకి, దేవునికి స్వకీయ జనముగా ఉండటానికి దేవుడు వారిని ఇనుప కొలిమి వంటి ఐగుప్తులో నుండి రప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్న మాట ఏంటంటే, నువ్వు ఏ లోకంలో ఉన్నావో, అంటే ఒక్కొక్కరికి ఒక్కో లోకం ఉంటుంది. పాపం చేసేవాడికి అదే లోకం, తప్పు చేసేవాడికి అదే లోకం, అదే ప్రపంచమేగా. అటువంటి పాపం చేసేటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావేమో, దాసునిగా ఉన్నావేమో. ఈ లోకంలో నువ్వు ధనవంతుడిగా ఉండొచ్చేమో, కానీ నీవున్న లోకం, నీవున్న ప్రపంచం మీద నీకు తెలుసు. నువ్వు దేనికి బానిసగా ఉన్నావో, దేనికి దాసునిగా ఉన్నావో అదే నీ లోకం, అదే నీ ప్రపంచం. కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, నీవే నా లోకం అంటే ఏ తప్పు చేసేవాడికి అదే వాడి లోకం. ఇంకా ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మనిషిని సృష్టించింది దాసునిగా ఉండటం కోసం కాదు, కానీ తనకు స్వకీయ జనముగా ఉండుటకై దేవుడు మనల్ని సృజించాడు. దేవుని మహిమపరచు నిమిత్తము దేవుడు మనల్ని సృజించను. నిర్గమాకాండంలో ఉన్న దాసుల గృహమైన ఐగుప్తు దేశం. అటువంటి పరిస్థితుల మధ్యలో వారు ఉన్నప్పుడు, దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారిని వెలుపలికి రప్పించాడు. యోహాను సువార్తలో యేసు ప్రభువారు ఒక చక్కటి మాట అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 36 నుంచి చూస్తూ ఉన్నాం. 36, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తే మీరు స్వతంత్రులుగా ఉంటారు అని చెప్పాడు. దేని నుంచి కావాలి మనకి స్వతంత్రత? 34వ వచనం యేసు ఏమంటాడంటే, పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేసి ప్రతివాడు పాపమునకు దాసుడు. నువ్వు ధనవంతుడిగా ఉండొచ్చు, నువ్వు విద్యావంతుడిగా ఉండొచ్చు, నువ్వు సౌందర్యవంతుడిగా ఉండొచ్చు, ఐశ్వర్యవంతుడిగా కూడా నువ్వు ఉండొచ్చు, పేరు కీర్తి ప్రతిష్ట కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు. కానీ నువ్వు పాపిగా ఉన్నావేమో, పాపములో ఉన్నావేమో. నువ్వు పాపములో ఉంటే, పాపం చేస్తే నువ్వు పాపివే. లోకం దృష్టిలో నువ్వు ఘనత వహించిన, మంచి పేరు కలిగిన ఒక వ్యక్తిగా నువ్వు ఉండొచ్చేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు పాపివే. పాపం చేస్తే, పాపం చేసి ప్రతివాడు పాపమునకు దాసుడు. నీకు స్వతంత్రత లేదు, నువ్వు కూడా బానిసవే, నువ్వు కూడా దాసుడివే. దేనికి? పాపమునకు. పాపం చేసి నువ్వెంత కలిగి ఉన్నా, ఎంత సంపాదించుకున్నా సరే, నీవు దేవుని లెక్కలో గొప్పవాడు కాలేవు. నువ్వు ఎప్పటికీ పాపిగానే ఉంటావు.
వాక్యం ఏమిటో తెలుసు కదా, పాపం చేసి ప్రతివాడు పాపమునకు దాసుడు. నీకు స్వతంత్రత లేదు. దేవుని బిడ్డారా, ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్న రీతిగా ఈరోజు నీవు పాపమునకు దాసుడుగా ఉన్నవేమో, పాపమునకు బానిసగా ఉన్నవేమో, ఆ పాపం ఆ శాపం నీ మీద నీ కుటుంబం మీద ఉన్నదేమో, దాని నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. నువ్వు కూడా మొరపెడితే నీ మీద నీ కుటుంబం మీద ఉన్న పాపము శాపం ఏదైతే ఉందో దాని నుంచి నా దేవుడు నిన్ను విడిపించుటకు సమర్థుడు. ఇంకా ఆయన తప్ప నిన్ను ఎవరు విడిపించలేరు. పాపం నుంచి నిన్ను ఎవరు విడిపించలేరు. నువ్వు 10 మందికి తెలిసి చేస్తేనే పాపం అనుకోవద్దు. నువ్వు రహస్యంగా చేసినా అది పాపమే. వాక్యం అంటుంది, పాపం చేసి ప్రతివాడు పాపమునకు దాసుడు అని. నువ్వు దాసుడిగా ఉన్నవేమో. సామెతల గ్రంథంలో పాపం మనిషికి ఏం తీసుకొస్తుందో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా 14వ అధ్యాయంలో 34వ వచనం మనం చూస్తున్నాం. నీతి జనములు ఘనతకికుటకు కారణమైతే పాపం ప్రజలకు అవమానము తెచ్చును. పాపము ప్రజలకు అవమానం తెచ్చింది. అదేవిధంగా 18వ అధ్యాయంలో సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 3వ వచనం ఏంటంటే, భక్తిహీనుడు రాగానే తిరస్కారం వచ్చును, అవమానము రాగానే నింద వచ్చును. అవమానం ఎప్పుడు వస్తుంది? పాపం చేసినప్పుడు. పాపము వలన మనిషికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అవమానం వచ్చిన మనిషికి ఏమొస్తుంది? నింద తెచ్చును. ఆ అవమానం మనిషికి నింద తెచ్చును. అవమానము వల్ల మనిషికి నింద వచ్చును. దేవుని బిడ్డలారా, నిన్ను ఆ పాపం నుంచి విడిపించుటకు దేవుడే నీకు శరణ్యము. ఎవరు నిన్ను విడిపించలేరు. ఎవరు నిన్ను విడిపించలేరు. నీ అంతరంగంలో ఉన్న నువ్వు దాచిపెట్టుకున్న పాపం ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు విడిపించాలన్నా, నువ్వు ఏ రకంగా ఏ రూపంలో నువ్వు పాపం చేస్తావన్నా సరే దాని నుంచి నిన్ను విడిపించాలన్నా నువ్వు దేవునికి మొరపెట్టుకుంటే తప్ప నువ్వు నీ పాపం నుంచి స్వతంత్రత పొందుకోలేవు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతుంటున్నాడు. దాసుల గృహమైన ఐగుప్తు దేశములోంచి నేను నిన్ను వెలుపలికి తెచ్చితిని. ఈరోజు నా దేవుడు నిన్ను వెలుపలికి తెచ్చుటకు సమర్థుడు. దేని నుంచి? పాపం నుంచి. నువ్వు చేసే పాపం నుంచి. పాపం వలన మనిషికి అవమానం వచ్చును, నింద వచ్చును. ఆ మనిషి మీద ఆ కుటుంబం మీద శాపము నిలిచి ఉంటుంది. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వెలుపలికి తెచ్చుటకు ఆయనే సమర్థుడు పాపము నుంచి. ఎందుకంటే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడను, మీరును నా వలె పరిశుద్ధులుగా ఉండండి. నేను పరిశుద్ధుడను, మీరును నా వలె పరిశుద్ధులుగా ఉండండి. ఈ పాపం అనేది ఎటువంటిదో మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయంలో ఐగుప్తు దేశమును ఇక్కడ జ్ఞాపకం చేస్తూ దేవుడు ఎందుకు ఐగుప్తు అని ఆ పాపము నుంచి విడిపిస్తూ ఉన్నాడంటే తనకు స్వకీయ జనముగా ఉండుటకు. ఒకనాడు నువ్వు నిజంగా పాపవే, నువ్వు పాపిగానే ఉన్నావు. ధనవంతుడు కావచ్చేమో, విద్యావంతుడు కావచ్చేమో, సంఘములో సమాజంలో మంచి పరపతి కలిగిన వ్యక్తిగా ఉండొచ్చేమో, కానీ దేవుని లెక్కలో నువ్వు పాపివే. అయితే దేవుడు తన కృప చొప్పున జ్ఞాపకం చేసుకుని ఆ పాపము నుంచి నిన్ను విడిపించుటకు దేవుని బిడ్డలారా నమ్మదగిన వాడుగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టు, అయ్యా నా మీద ఉన్న ఆ పాపం ఆ శాపం ఏదైతే ఉందో ఆ పాపపు కాడి ఆ శాపపు కాడి దాన్ని తెంచివేసి దాన్ని ఆ గొలుసులను తెంపివేసి నన్ను విడిపించు అని మొరపెడితే నిన్ను పాపము నుంచి వెలుపుకు తెచ్చి పరిశుద్ధునిగా నిలబెట్టగలడు. స్వకీయ జనముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మనము స్వకీయ జనముగా ఉండాలి. అందుకే దేవుడు మనలను పాపము నుంచి విడిపించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. పాపం చేసి ప్రతివాడు పాపానికి దాసుడే.
నువ్వెంత గొప్పవాడివని కావచ్చు, నువ్వెంత గొప్పవాడిని కావచ్చు, కానీ నువ్వు పాపమునకు దాసుడిగా ఉంటే ఆ పాపములోనే ఉండి నువ్వు చనిపోతావు అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఎవరైతే పాపానికి దాసులుగా ఉన్నారో ఆ పాపములోనే ఉండి వారు చనిపోతారు, పాపిగా చనిపోతారు. దేవుని బిడ్డారా, ఈరోజు నువ్వు ఏ లోకంలో ఉన్నావో, నువ్వు చేసేదే నీకు లోకంగా ఉండొచ్చు, అదే నీ లోకం, అదే నీ ప్రపంచం అయి ఉండొచ్చు. ఆ ఊబి నుంచి నువ్వు బయటికి రావాలి. నీకు నువ్వు రాలేవు, ఎవరో వచ్చి ఒకరు నీకు సహాయం చేయాలి. ఎవరు చేస్తారు? అందరూ పాపం చేసిన వారు కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. మరి అటువంటి స్థితిలో అందరూ ఉన్నప్పుడు నిన్ను ఎవరు విడిపించుతారు? ఎవరు విడిపించలేరు. ఒక పాపము లేని వ్యక్తి వచ్చి మాత్రమే నిన్ను విడిపించగలడు పాపం నుంచి. ఎవరైనా? నజరేయుడైన యేసుక్రీస్తువారు. యేసు ప్రభువారే నేను పాపం నుంచి విడిపించుటకు ఆయన నమ్మదగిన వాడు, సమర్థుడు. పాపము లేనివాడుగా పుట్టాడు ఆయన. పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగినంత మేలునుంది వాక్యం. అంటే పాపం లేనివాడే ఒక పాపని రక్షించగలడు. పాపము లేనివాడే ఒక పాపని విడిపించగలడు. ఎవరైనా? యేసు ప్రభువారు. నిర్గమాకాండంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించి వెలుపలికి తీసుకొచ్చిన రీతిగా ఈరోజు నీ పాపం నుంచి, నీ శాపము నుంచి నిన్ను విడిపించి నువ్వు వెలుపలికి రావాలంటే ఆయనే నీకు శరణ్యము. దేవుడు తప్ప మరి ఒక దిక్కు మనకు లేదు. వాక్యం సెలవిస్తాను. దేవుని బిడ్డ, ఈయనప కొలిమి వంటి, అంటే నువ్వు ఏ పాపములో ఉన్నావో అది నీకు ప్రస్తుతం నీకు అది రుచిగా ఉండొచ్చేమో, ఇష్టంగా ఉండొచ్చేమో, కానీ అది ఒక రోజుకి నీకు అది ఇనప కొలిమిగా మారింది. ఇనప కొలిమిగా మారింది. నువ్వు ఇనప కొలిమిలో ఉన్నావు అనే విషయం మర్చిపో, జ్ఞాపకం తెచ్చుకో. నేను పాపం చేసి సంపాదించుకున్నాను, పాపం చేసి అక్రమంగా నేను సంపాదించుకున్నా, పోగేసుకుంటా అనుకుంటున్నా, కానీ వాక్యం ఉంటుంది అది ఒకనాటికి ఇనప కొలిమిగా మారిద్ది. నువ్వు ఇనప కొలిమిలో ఉన్నావు, ఇనప కొలిమిలో నువ్వు ఉన్నావు. దాని నుంచి నిన్ను ఎవరు కూడా బయట పడవేయలేరు. ఇశ్రాయేలు ప్రజలు మొరపెడితే దేవుడు వారిని కనికరించి ఇనప కొలిమి వంటి ఆ ప్రదేశం నుంచి వారిని విడిపించి వెలుపలికి తీసుకొచ్చిన రీతిగా ఈరోజు నీవు కూడా పాపములో ఉంటే దేవునికి మొరపెట్టు, అయ్యా నేను ఈ పాపస్థితిలో ఉన్నానయ్యా, నన్ను విడిపించు, నన్ను వెలుపలికి తీసుకునిరా, నేను నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను నిలబెట్టుకో. నువ్వు అడుగు, దేవుడికి సహాయం చేస్తాడు. పాపం వలన మనుషులకు ఏమొస్తుంది తెలుసా? అవమానం వచ్చును అని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమపత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. రోమపత్రికలో దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతూ పాపము వలన వచ్చు జీతము మరణము అని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉంది. 6వ అధ్యాయంలో, రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలనగా పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వల్ల ఏమొస్తుంది తెలుసా? మనిషికి మరణం వస్తుంది. పాపం వల్ల మనిషికి అవమానం వచ్చును, నింద వచ్చును. ఎక్కడుంది? మరణము. 2 రకాల మరణాలు ఉన్నాయి, శరీర మరణము, ఆత్మ మరణము. తెలుసుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు. ప్రియదేవుని బిడ్డ, ఏ ప్రాంతంలో ఉండి వింటూ ఉన్నావో నువ్వు చాలా జాగ్రత్తగా నిన్ను నువ్వు పరీక్షించుకోవడం మంచిది. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం మనిషికి ఎలా వస్తుంది? దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం సెలవిస్తోంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈరోజు నువ్వు దేవుని ఆజ్ఞలు ఏ ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వలన వచ్చే జీతము మరణము. ఆ మరణం నుంచి నిన్ను విడిపించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. దేవుడు ఒక్కడే సమర్థుడు. మరణము నుంచి విడిపించుటకు, శాపము నుంచి విడిపించుటకు దేవుడు ఒక్కడే సమర్థుడు అని నువ్వు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే,
దేవునికి మొరపెట్టు. భక్తుడు దేవునికి మొరపెట్టిన సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథంలో 40వ కీర్తనలో 1-2 వచనం మనం చూస్తున్నాం. 2వ వచనం చదువుకుందాం. నాశనకరమైన గుంటలో నుండి, చీకటిగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరచెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత కనికరం గలవాడండి. నాశనకరమైన గుంట, నువ్వు చేసే పాపం అది ఎట్లా ఉంటుంది తెలుసా? నాశనకరమైన గుంట. ఆ గుంటలో పడ్డవాడు పైకి రాలేడు. అది నాశనం చేస్తుంది, మనిషిని నాశనం చేసేది పాపం. మనిషిని పాపము నాశనం చేస్తూ ఉంటుంది, పతనం చేస్తూ ఉంటుంది, వ్యక్తిత్వాన్ని పాడు చేస్తూ ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊబిలో నుండి. పాపం ఎటువంటిదంట? ఊబి. అది దొంగ ఊబి. అందులో ఆ ఊబిలో కూరుకుపోయిన వాడు బయట పడలేడు. ఆ ఊబిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, బయటికి రాలేకపోతున్నావేమో, దేవుని వైపు చూసి అడుగు, అయ్యా నన్ను ఈ పాపం నుంచి విడిపించు, ఈ శాపం నుంచి నన్ను విడిపించయ్యా, నేనెంతో కోల్పోయా, నేనెంతో నష్టపోయా, నన్ను కనికరించి నా పాపము నుంచి, నా శాపము నుంచి నన్ను విడిపించు అని నువ్వు అడుగు దేవుణ్ణి. దేవుడికి సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం, నాశనకరమైన గుంటలో నుండి, చీకటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. దేవుని బిడ్డలారా, దేవుడు తప్ప నిన్ను పైకి తీసేది, బయటికి తీసేది, విడిపించేది ఎవరు లేరు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ దాసుల గృహంలో ఉన్నావు, ఏ బానిసగా ఉన్నావు, దేనికి బానిసగా ఉన్నావు, ఎక్కడ దాసుడిగా ఉన్నావో ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే, నువ్వు ఏ గుంటలో పడి ఉన్నావో, ఏ ఊబిలో కూరుకుపోతున్నావు, దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే దేవుడే నీకు సహాయం చేయాలి. దేవుడే నీకు సహాయం చేయాలి. దేవుడే మనకు దిక్కు. ఎంతోమంది అనుకుంటారు నేను ఇట్లా ఉండాలి, ఇట్లా జీవించాలని, కానీ ఆ ప్రకారంగా వారికి పరిస్థితులు ఉండవు. దేవుని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు దుడ్డుకర్రగా ఉంటాడు, నీకు సహాయకునిగా ఉంటాడు. నాశనకరమైన గుంటలో నుండి, నువ్వు ఏ గుంటలో ఉన్నావో ఆ గుంట నుంచి నిన్ను పైకి లేపుటకు దేవుడు ఒక్కడే సమర్థుడు, నమ్మదగినవాడు. ఒక పాపిగా ఉన్న వ్యక్తి వచ్చి మరి ఒక పాపని విడిపించుటకు సరిపోడు. అతనే పాపములో ఉండి నిన్ను పాపం నుంచి విడిపించగలుగుతాడు? విడిపించలేడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు వచ్చి పాపని విడిపించి పరిశుద్ధునిగా మార్చగలిగినవాడు ఆయన. ఒకనాడు మనిషి పాపిగానే ఉన్నాడు, కానీ దేవుని కలిగి ఉన్న తర్వాత దేవుడు ఆ మనిషిని, పాపిగా ఉన్న మనిషిని పరిశుద్ధునిగా మార్చగలటకు అని ఏం చేసి తెలుసా? తన కుమారుని ఈ లోకానికి బలిగా ఇచ్చాడు. యేసు ప్రభువు తన రక్తము కార్చి, ఆ రక్తము వలన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధునిగా చేశాడు. 1 యోహాను పత్రికలో మనం చూస్తున్నప్పుడు, దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయంలో బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి. 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. వింటున్నారు కదా? ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎందుకంటే ఆయన పాపము లేకుండా ఈ లోకంలో ఉన్నాడు. నాలో పాపం ఉన్నదని ఎవరు రుజువు చేయగలరు అని సవాలు విసిరినవాడు యేసు ప్రభువారు మాత్రమే. ఆయన రక్తము మాత్రమే మనలను పవిత్రులుగా చేస్తుంది అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఏ పాపానికి దాసుడిగా ఉన్నావు? ఈ లోకంలో ధనవంతుడిగా ఉండొచ్చు, కానీ జీవితంలో
వెలితిగా ఉన్నది ఏదో ఒకటి ఉంది. అది నువ్వు తెలుసుకో. నీ మనస్సాక్షి రోజు నిన్ను గద్దిస్తూనే ఉంటుంది. నీ మనస్సాక్షి రోజు నిన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. ప్రపంచమునకు బాహాటముగా నువ్వెంత గొప్పవాడిగా ఉన్నా సరే, నీ అంతరంగంలో నువ్వు పాపం దాచిపెట్టుకుంటే నువ్వు పాపివే. నువ్వు పాపిగానే మిగిలిపోతావు. దేవుని దృష్టిలో నువ్వు పాపిగానే మిగిలిపోతావు. నువ్వు ఆ పాపం నుంచి బయటకు రావాలంటే దేవుడు ఒక్కడే నీకు సహాయకుడు. విడిపించుటకు, వెలుపలకు తీసుకుని వచ్చుటకు, ఆ ఊబి నుంచి పైకి లేపుటకు దేవుడు ఒక్కడే సహాయకుడు. ఆయన ఏం చేశాడు? తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కుమారుడే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేశాడు? రక్తమును కార్చి, ప్రతి ఒక్కరి పాపము కొరకు రక్తమును చిందించి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇప్పటికే నువ్వు ఆ కృపాశ్రయం వద్దకు చేరుకుంటే నీలో, నీ మీద ఉన్న పాపము, శాపం ఏదైతే ఉందో ఆ పాపం నుంచి, ఆ శాపము నుంచి నేను విడిపించి నిన్ను కడిగి పవిత్రునిగా చేయును. లేకపోతే నువ్వు ఇనప కొలిమిలో ఉన్నట్టే, లేకపోతే నువ్వు దాసుల గృహంలో ఉన్నట్టే. స్వతంత్రత కావలసింది, స్వాతంత్రం కావలసింది దేహానికే కాదు, ఆత్మకు కూడా కావాలి. ఆత్మకు కావాలి స్వాతంత్రం. స్వాతంత్రం కావాలి. దేవుని బిడ్డలారా, ఆత్మకు ఎప్పుడైతే నిజముగా నీకు స్వతంత్రతను కలిగి ఉంటావో అప్పుడే నీ జీవితము సంపూర్తిగా విడుదల పొందినట్టు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఊబిలో ఉన్నావు మనిషి, గుంటలో ఉన్నావు నువ్వు బయటికి రావాలంటే దేవుడే నీకు సహాయకుడు. నువ్వు మొరపెట్టు, అయ్యా నేను ఈ పాపములో ఉన్నా, నన్ను విడిపించు. చూడండి, యాకోబు పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయంలో అపోస్తలుడైన యాకోబు గారు చక్కటి మాట మాట్లాడుతూ 1వ అధ్యాయంలో 14 నుంచి చదువుకుందాం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించినదై పాపమును కనగా, పాపము పరిపక్వమైనదై మరణమును కనను. దురాశ వాక్యం సెలవిస్తోంది, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడుచున్నాడు, పరిగెత్తుతున్నాడు. దురాశ మనిషిని ముందుకు తోస్తూ ఉంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమైనదై మరణమును కనను. నీకు ఆ దురాశ, ఆ దుర్బుద్ధి ఉన్నంతకాలము ఎప్పటికీ కూడా మరణానికి సమీపంగానే ఉన్నట్టు వాక్యం సెలవిస్తాం. ఏ గుంటలో నువ్వు ఉన్నావో, ఏ ఊబిలో నువ్వు ఉన్నావో దాని నుంచి నువ్వు బయటికి రావాలని కోరుకుంటే దేవుడు సహాయం చేస్తాడు నీకు. దేవుడే నాకు సహాయకుడు అని నువ్వు తెలుసుకోవాలి. ఏ దాసుల గృహంలో ఉన్నావు, ఏ ఇనప కొలుములో నువ్వు ఉన్నావో, ముందు పాపం చేసేవాడికి అది రుచిగా ఉండొచ్చు, కానీ దాని అంతిమ ఫలితము చాలా చేదుగా ఉంటుంది. పాపం చేసే ప్రతి ఒక్కడికి పాపము రుచిగా ఉంటుంది, కానీ అంతిమ ఫలితము చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆ దాసుల గృహం నుంచి బయటికి రా. ఇనుప కొలుములో నుంచి నువ్వు బయటికి రా. పాపము, శాపము నీ గృహములో, నీ ఇంటిలో ఒకవేళ ఉన్నదేమో దాని నుంచి బయటికి రావాలి. ఆ పాపము నుంచి, ఆ శాపం నుంచి నువ్వు బయటికి రావాలి. నువ్వు విడిపించబడాలి. నువ్వు రక్షించబడాలంటే దేవుడు ఒక్కడే నీకు శరణ్యము. యేసు ప్రభువు వారు అంటున్నారు, పాపం చేసి ప్రతివాడు పాపమునకు దాసుడు. కాబట్టి ఈ రోజున నువ్వు దేనికి దాసుడిగా ఉన్నావో, ఏ దాసత్వంలో నువ్వు ఉన్నావో అది నీకు చివరికి ప్రమాదం తీసుకొస్తుందని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, విడిపించబడాలి అని ఆశ ఉంటే, రక్షించబడాలని ఆశ ఉంటే, పాపము నుంచి, శాపము నుంచి నా కుటుంబం
విడిపించబడాలి, దేవునికి సమీపంగా రావాలి, దేవుడే నాకు ఆశ్రయం తెలుసుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు తెలుసుకొని దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధునిగా జీవించాలి. దేవుని యొక్క చిత్తం అదే. పరిశుద్ధునిగా జీవించడమే దేవుని యొక్క చిత్తము. పాపిగా కాదు, పాపిగా మరణించడము దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ పరిశుద్ధునిగా ఉండాలి. ఈ లోకంలో ఎంతకాలం మనం ఉంటామో తెలియదు, కానీ ఉన్నంతకాలము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పాపం నుంచి, శాపం నుంచి బయటికి రావాలని నువ్వు ఆశపడితే ఇప్పుడే నువ్వు అడుగు, అయ్యా ఆ పాపం నుంచి, ఆ శాపం నుంచి నన్ను విడిపించు, నా కుటుంబాన్ని విడిపించయ్యా, మమ్మలను విముక్తులను చేయి, ఆ సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించు, ఆ సంఖ్యలను పగలగొట్టు నాయనా, మాకు సహాయం చేయండి. దేవుని దగ్గర వేడుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా మూలుగుచూ వేడుకున్నారు, దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా ఆ విధంగా వేడుకుంటే, ఆ పాపము నుంచి విడుదల కావాలని కోరుకుంటే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, మా గొప్ప దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దాసుల గృహములో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించుటకు మీరు మీ కుమారుడైన యేసు ప్రభువారిని లోకానికి పంపించారు. పాపము నుంచి, శాపము నుంచి ఎవరైతే విడుదల కావాలని కోరుకుంటున్నారో వారిని విడిపించుటకు మీరు సహాయకులుగా ఉన్నారు. అందును బట్టి మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ లోకంలో మమ్మల్ని పరిశుద్ధులుగా జీవించాలని మీరు కోరుకున్నారు. అయితే అది మా వల్ల కాదు, కానీ మీరు మాకు సహాయం చేస్తే ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీ మీ సన్నిధిలో పరిశుద్ధులుగా ఉంటాం అని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి మీరు సహాయం చేయండి అయ్యా. వారికి మీరు సహాయం చేయండి. దయగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో వారికి సహాయం చేయండి. ఎవరైతే విడుదల కావాలని వేడుకుంటున్నారో వారికి సహాయం చేయండి. ఎవరైతే పాపం నుంచి, శాపం నుంచి నా కుటుంబం రక్షించబడాలని కోరుకుంటున్నారో వారికి సహాయం చేయండి. వారికి రక్షణ దయచేయండి, విడుదల దయచేయండి, కృప చూపించండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పటికీ పాపం బారిన పడి ఎంతోమంది నాయన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు, అవమానాల పాలవుతున్నారు, నిందల పాలవుతున్నారు. అటువంటి వారికి కృప చూపించి సహాయం చేయండి. వారి మీద ఉన్న అవమానం ఏదైతే ఉందో, వారి మీద ఉన్న నింద ఏదైతే ఉందో, ఆ అవమానం నుంచి, ఆ నింద నుంచి వారిని విడిపించండి. ఆ పాపం నుంచి వారిని విడిపించండి. దయగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. కార్యక్రమమును వీక్షించిన మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీరు నిత్యము వీక్షించాలని కోరుకుంటున్నట్లుగా నేను నమ్ముచున్నాను. వీటిని మీరు షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. దేవుడు మనందరికి సహాయకుడిని తెలియచేయండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబం దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.